ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మాస రాశి ఫలితాలు చెప్తారు. ఈ ధనుస్సు రాశి వారికి మనకి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి గ్రహ స్థితిగతులు అంటే, గురుడు మనకి వృషభ రాశిలో, రాహువు మీన రాశిలో, శని కుంభరాశిలో, కేతువు మరి ఈ యొక్క కన్య రాశిలో ఉండడం జరిగింది. కుజుడు ఆగస్టు 26 తర్వాత మిథున రాశిలో, బుధుడు ఆగస్టు 22 తర్వాత కర్కాటక రాశిలో, రవి ఆగస్టు 16 తర్వాత సింహ రాశిలో, శుక్రుడు ఆగస్టు 25 తర్వాత మనకి ఈ యొక్క కన్య రాశిలో ఉండడం జరిగింది. దీని రీత్యా మనకి ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఎలా ఉంటుందంటే, ఎకనామిక్ ఫ్రంట్లో వ్యాపారం, ఉద్యోగం ఈ విషయాల్లో ప్రమాణంగా ఉంటుంది. మరి ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ బాగా సంపాదించారు. అప్పుడు మీద అంతా ఉండకపోయినా కొంచెం తగ్గినా పర్వాలేదు. కాబట్టి ఈ నెలలో మీకు వ్యాపారాలు ఏవైతే స్తబ్దంగా ఉండిపోయినాయో అటువంటి వ్యాపారాలు కదలడానికి అవకాశాలు ఉంటాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు టైంకి వచ్చేస్తాయి. యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి. ఆ తర్వాత మీకు చక్కగా జీతభత్యాలన్నీ పెంచడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కాబట్టి వృత్తి విషయంలో మీరు భయపడాల్సిన పని లేదు. అయితే ఖర్చులు ఉంటాయి మీకు. వడ్డీ అప్పులు తేవడం వల్ల వడ్డీలు కానీ, లేకపోతే ఇతర రాబడి తర్వాత వస్తుందని అప్పులు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం రుణం తీర్చేసుకోవడం ద్వారా మనకి ఎంత బరువు తగ్గిపోతుంది అనేటటువంటి ధోరణిలో మీరు అప్పులు తీర్చేయడం అనేటటువంటి జరుగుతుంది. కొత్త కొత్త అప్పులు రావాలన్నా కూడా యోగం కావాలా. మీకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది కొత్త కొత్త అప్పులు రావడానికి. ఆ తర్వాత ఈ యొక్క అర్ధాష్టమ రాహువు నడుస్తున్నాడు. దానివల్ల విపరీతమైనటువంటి టెన్షన్స్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కేతు రాజ్యస్థితిగతులు అవడం వల్ల ఉద్యోగాల్లో సడన్ చేంజెస్ అనేటటువంటివి వస్తాయి. ఒక చోట ఉద్యోగం చేస్తున్నటువంటి మీరు మరి వేరే చోటకి మీరు పెట్టుకోవడం ఇలా జరుగుతాయి. అలాగే ఈ యొక్క స్త్రీలు, ధనుసు రాశి మహిళలు ఉన్నారు, వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా గడుపుతారు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, ఆడపడుచులతో, అత్తగారులతో అందరితో కూడా మీరు స్నేహపూర్వకంగా ఉండడము ఇలా ముందుకు వెళ్తారు. ఆ తర్వాత మీకు ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాన్ని కొంటారు. ఈ విధంగా మనకి అనుకున్నదంతా కూడా మీరు ముందుకు వెళ్ళడం కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు ప్రారంభించకూడదు. అలాగే ఈ యొక్క ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటివి, మీడియా ఇలాంటి వ్యాపారాలు బాగుంటాయి. ఫోటో స్టూడియోలు, బిజినెస్లు ఇవన్నీ కూడా. కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు మీరు పెట్టకూడదు. అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా పెట్టచ్చు, ముందుకు దూసుకెళ్ళిపోతారు. మీ సోదరులు, మీ యొక్క అక్కా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా మంచి వృత్తిలోకి వస్తారు. ఇక ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు సక్సెస్ రేట్ని పెంచుతారు. భూములు కొంటారు. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి భూముల్ని ఎక్కువ రేట్లకి అమ్ముతారు. ఈ విధంగా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరే వేరే రాష్ట్రాలు, గోవాలకి అక్కడికి వెళ్ళి హాయిగా ఆనందంగా గడిపొస్తారు. మలేషియా, సింగపూర్ ఇలాంటి దేశాలన్నీ కూడా. అంటే ఈ నెలంతా కూడా మీరు జలసాగా ఖర్చు పెట్టుకోవడానికి, జలసాగా గడపడానికి ఈ ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక మిలిటరీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉంటారు. పాపం వాళ్ళకి లాంగ్ లీవులు దొరకవు. అటువంటి వాళ్ళకి లీవులు మీకు దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి జాతకం బాగుంది. ఇంకా మీరు చక్కగా కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటూ మీరు కొత్త కొత్త బిజినెస్లు మీరు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలతో మీరు వెళ్తారు. వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములు తెచ్చుకుంటూ వెళ్తారు. అయితే అక్కడ సరైనటువంటి పార్ట్నర్స్ మీకు దొరుకుతారు. మరి వాళ్ళు పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా కొంచెం
తర్వాత టెన్షన్స్ ఇవ్వడం అనేటటువంటిది చేస్తారు వాళ్ళు. ఈ రకంగా వస్త్రాలకు సంబంధించిన వ్యాపారం, ఫుడ్, తర్వాత రెసిడెన్స్ హాస్టల్స్, ఇలాంటి పబ్బులు, ఇలాంటి బిజినెస్లు మీకు మంచి లాభాలు ఇస్తారు. ఈ నెలలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఎంతోమంది గొడవలు కొట్టుకునేటటువంటి వాళ్ళు భార్యాభర్తల్ని మీరు కలపడం అనేటటువంటిది చేస్తారు. ఈ విధంగా ఈ నెల చాలా అద్భుతంగా ఉంది. మీకు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఆ విధంగా మీరు ఈ రాహుకి చిన్నమస్తాదేవి యొక్క హోమం మీరు చేసుకోవాలి. మీరు మంత్రం తీసుకోండి, చిన్నమస్తాదేవి మహామంత్రాన్ని మీరు కనుక గుర్తించినట్లయితే మీకు